వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. ఒడిసిన ఈ బడ్జెట్ ముచ్చట్లు, సీఎం సార్ ఓరాలకు సప్పట్లు. తప్పు తెలుసుకున్న తలసాని సీనన్న, ఒప్పుకున్నందుకు నువ్వు గిరేట్ అన్నా. బ్యాంకులకు కావాలన్నట లాభాలు, లేకుంటే ఎత్తేస్తాయట బ్రాంచీలు. తెలంగాణ సల్మాన్ ఖాన్ వేటల సత్తి. మళ్ళీ జింకలు అయితే చచ్చిపోయిన ఫోటోలు వచ్చినాయి కదా, అవ్వంతలు అవే కొమ్ములతో డొక్కలు పొడుచుకొని చచ్చిపోయినాయా? గోకుట్టుంటే గోల్ర దిగి చచ్చిపోయినాయా? అబ్బా చా, అసెంబ్లీ మీటింగ్లు అయిపోయినాయిలా. నాకైతే ఇంకో 6 రోజులు జరిగితే మంచిగా ఉండి అనిపించింది. అవు మరి ఎంత ముద్దుగా మాట్లాడుకున్నారు ఈ తాప. బడి నుంచి గుడి దాకా, చెరువు నుంచి చెలక దాకా, బర్రె నుంచి గొర్రె దాకా, పాలు నుంచి కళ్ళు దాకా అన్ని ముచ్చట్ల మీద మాట్లాడిండ్రు లీడర్లు. సభ జరిగినన్ని రోజులు పబ్లిక్ సమస్యల మీదే నడిచింది. ఇన్ని రోజులు నడిచింది ఒక ఎత్తు, ఇవాళ మాట్లాడింది ఇంకో ఎత్తు. చాలా మందిని ఖుషి చేసే ఎన్నో తీయటి ముచ్చట్లున్నాయి ఇవాళ. ఆఖర్నాడు మొత్తం బడ్జెట్ ముచ్చట్లతోనే నడిచింది అసెంబ్లీ. చెయ్యి గుర్తుకెళ్లి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మాట్లాడిండు. కేజీ టు పీజీ విషయంలో 50 లక్షల మంది ప్రైవేటు ప్రభుత్వ కళాశాలకు పోతున్న విద్యార్థులకు ఏ విధంగా మీరు ఈ కేజీ టు పీజీ వర్తింపజేస్తారు? పువ్వు గుర్తు పార్టీకెళ్లి లక్ష్మణ్ అన్న మైక్ తీసుకున్నాడు. ఒక ఊహాజనితమైనటువంటి అంకెలతో ఆదాయాన్ని సమకూర్చే విధానాన్ని ఇవాళ మీ బడ్జెట్ పొందుపరచు. ఇక ఆర్ కృష్ణన్న లేచి పశుక్రాంతి పథకం ద్వారా ఆవులు బర్రెలు కూడా ఇచ్చారు. ఆ స్కీమ్ను కూడా కొంతమందికి ఇచ్చినట్టయితే బాగుంటుంది. అటెంక పతంగిపాటి అక్బర్ సారు, కామ్రేడ్ సున్నం రాజన్న బడ్జెట్ ఇంకెట్లుంటే బాగుండునో చెప్పిండ్రు. అందరూ మాట్లాడిన ఇన్నాక ఇక సీఎం సారు ఒక్కొక్క దానికి జవాబు చెప్పుకొచ్చిండు. కేజీ అన్నారు కానీ దీన్ని అదేది పీజీ ఎక్కడ? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నా ప్రార్థన, ఒక మొక్క పెడతామండి, అది సంవత్సరానికి 1 ఫీట్ పెరిగితే మొక్క 14 ఫీట్లు పెరిగిందనుకో అది రాక్షసి. 14 ఫీట్లు పెరగది. ఎస్, ఐఎమ్ టెలింగ్ మై పాలసీ ఓన్లీ. ఇక హాస్టల్ చదువుకునే పోరగాళ్లకు 2 రోజుల ముందే ఉగాది పచ్చడి తిన్నంత తీయటి ముచ్చట చెప్పిండు. మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పి 962 నుంచి 1500 రూపాయలకు, పీజీ విద్యార్థులకు 682 రూపాయల నుంచి 1500 రూపాయలకు. ఇక హోంగార్డ్లకు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటామన్నాడు కేసీఆర్ సారు. హోంగార్డ్ సంబంధించిన సమస్య వాళ్ళందరినీ డెఫినెట్ గా రెగ్యులర్ ఎంప్లాయీస్ గా చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఎలక్షన్ల ముంగట చెప్పినట్టే ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నాడు. తప్పకుండా వాళ్ళ రిజర్వేషన్లు కూడా పెంచుతాం ఈ వారం రోజులు అని చెప్పి కూడా. దేశం మొత్తంలా మనతాన పెట్టినని మంచి పథకాలు ఇంకేడలేవన్నాడు. సంక్షేమంలో ఇండియాలో నంబర్ 1 రాష్ట్రంగా ఉన్నాం, ఖచ్చితంగా ఉన్నాం. దాని గణాంకాలున్నాయి, లెక్కలున్నాయి, ఖర్చులున్నాయి. ఇక ప్రతిపక్ష పొల్లుండి ఉత్త ఆశలు పెడుతుండ్రు. అయ్యేటి కావు పోయేటి కావు అని అనగానే బూస్ట్ చేసి చూపిస్తున్నారు. డెఫినెట్ గా చూపిస్తాం అధ్యక్ష, అది మా పాలసీ. ఆశావాహంగా ఉండాలి అధ్యక్ష, మీ టిమిడ్గా ఉండద్దు, పిరికే పందల్లా ఉండద్దు. తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఎవడు అనుకోలేదు అధ్యక్ష, నేను ఒక్కనే అనుకున్నా, గరీబ్ గాని వచ్చింది. ప్రతిపక్షం ఎమ్మెల్యేలు పాత ముచ్చట్లే మళ్ళా అడిగే వరకు భోంచేయలేదు అధ్యక్ష. అందరికి కూడా షుగర్లు, బీపీలు ఉన్నాయి, మరి కష్టమవుతుంది. అన్ని బిల్లులు ఆమోదం పొందినట్టు చెప్పి ఇయాల్టితోనే అసెంబ్లీ బడ్జెట్ మీటింగులు ఓడిచినాయని చెప్పిండు స్పీకర్ సారు. ఇక మరి మన అసెంబ్లీ ఏమో ఇట్లా నడిచింది. ఆంధ్ర అసెంబ్లీలో మళ్ళా అదే లొల్లి. ఏవాళ్ళ పిలాన్లు వాళ్ళకే ఉన్నాయి. రాష్ట్రాన్ని అప్పులలో ముంచుతుండ్రు అని జగనన్న పార్టోళ్ళు, డెవలప్మెంట్ కోసం చెమటలు దార వస్తున్నాం అని చంద్రన్న తమ్ములు. ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా తగ్గఫ నడిచింది. అసెంబ్లీ లోపల ఏం జరిగిందో చూసే ముందు బయట జరిగిన గీ ముచ్చట చూడాలి. కష్టపడి మొత్తానికైతే గేట్ దుంకిండు. అసెంబ్లీలో కోతందుకు గేట్ దుంకుతున్నాడేమో అనుకునేరు. ఇది పోలీస్ స్టేషన్ గేటు. ఈయన పంకపార్టీ ఎమ్మెల్యే ముస్తఫా సారు. మరి ఇంత కష్టం ఎందుకు వచ్చిందంటే విజయవాడలో ఒక గొడవ జరిగిందట బస్సుల గురించి. టీడీపీ లీడర్ పోయి రవాణా శాఖ ఆఫీసర్లను బెదిరించిర్రు. సర్కార్ ఆఫీసర్లను ఎట్లా బెదిరిస్తారు అని అసెంబ్లీ ముంగట జగనన్న పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న ధర్నా చేసిండు పొద్దుగాల. జరసేపు కాగానే పోలీసులు ఎత్తుకుపోయి స్టేషన్లో పెట్టిర్రు. మా ఎమ్మెల్యేని ఎట్లా అరెస్టు చేస్తారు అని ముస్తఫా సారు స్టేషన్ కాడు కురికిండు. పోయే వరకు పోలీసులు గేట్లు పెట్టుకుర్రు. ఈగేముంది, ఈగో గీ తీర్ల గేటు తుంకి లోపెట్టుకోయిండు. దిగంగానే గీ ఎమ్మెల్యేని కూడా అరెస్టు చేసిండ్రు. ఇది బయట ముచ్చట. ఇక అసెంబ్లీ లోపట ఎప్పటి లెక్కనే లొల్లి నడిచింది. ఇప్పుడు మనం ఒకటి అనుకున్నాం, మనం అనుకున్నదే కరెక్టు అని 1కి 100 మాటలు అందరికీ చెప్పినాం.
అరే అది అట్లా కాదు, ఇది నిజం అని అవతల వాళ్ళు చెప్తే అసలుకే ఒప్పుకోలేదు. కానీ కొన్ని వద్దులైనాక మనం ఏదైతే ఒప్పు అనుకున్నామో అదే తప్పు అని తేలింది. అవతల వాళ్ళు చెప్పింది కరెక్టే అని రుజువైంది. అబ్బా నేను చెప్పింది తప్పు అని ఒప్పుకుంటామా? చాలా మంది ఒప్పుకోరు. ఆ ముచ్చటలో పెడితే అంటే అప్పుడు ఇట్లా అని ఏదో ఒకటి చెప్పి మత్పరిస్తారు. కానీ ఈసారి అట్లా కాదు, అవతల వాళ్ళు చెప్పిందే నిజమయ్యే వరకు వాళ్ళకంటే ఎక్కువ గీసారే సంబరపడుతుండు. మొత్తానికైతే తలసాని సీనన్న ఒక తప్పును తెలుసుకున్నాడు. తెలంగాణ లడాయికి ఎందుకు దూరంగా ఉన్నాడో వివరంగా చెప్పుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంకేదో జరుగుతుంది అనుకున్నా గానీ ఇంత గొప్పగా ఈ పరిస్థితుల్లో మనం ఉంటామని తెలియదు. గదన్నట్టు ముచ్చట. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదో జరుగుతుందని అనుమానపడ్డాడట. ఇంత మంచి జరుగుతుందని తెలిస్తే అప్పట్లనే సపోర్ట్ చేద్దునని బాధపడుతుండు సీనన్న. ఇట్లా ఒప్పుకుంటందుకు కూడా ధైర్యం కావాలి. ఏది ఒక్క ఉదాహరణ చెప్పన్నా. కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే 24 గంటలు కరెంట్ ఉంటుందని నిరూపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అయిందేదో అయిపోయింది. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగం కాకుండా ఇప్పుడు దగ్గరికి వెళ్ళి తెలంగాణకు సేవ చేసుకునే భాగ్యం వచ్చిందన్నా. గతం మర్చిపోయేటట్టు పనిచేయన్నా. ఏందిరో వాల్యూమ్ పెంచను? ఆ పెంచక ఇది వ్యాపారం. అరే గోక్కొని తినేటోడి దగ్గర గీక్కొని తినుడు వ్యాపారం ఆరా? ఎస్, నాదందా అంతే. వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇట్లాంటి 190 ఉంటాయి. ఇవి దూకుడు సినిమా డైలాగులు. కరెక్ట్ అవునో కాదో కానీ మన బ్యాంక్ వాళ్ళకు పెద్ద ఆఫీసర్లు కూడా ఇట్లని చెప్తున్నట. మరి మీ జీతాలు మేము ఇయ్యం, మీరే సంపాదించుకోవాలి అని ఇగో గీ పని చేస్తున్నట. లాభాలు రాని బ్రాంచీలకు మంగళారతి వాడతాయట బ్యాంకులు. పట్నంలో అంటే జోరుగా నడుస్తుంది బిజినెస్. ఊర్ల పంట జర తక్కువ కదా. రైతులకు లోన్లు ఇచ్చుడు, మహిళా సంఘాలకు రుణాలు వంచుడు, తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లు గిసుంటి ఉంటాయి కాబట్టి పుక్కడికి ఎందుకు సేవ చేయాలి అని అనుకుంటున్నారట. ఏడేడా ఏ బ్రాంచీలు ఎట్లా నడుస్తున్నాయో రిపోర్టులు తెప్పించుకుంటారట. లాభాల పంట వండి అని బ్రాంచీలకు తాళాలేస్తారట. బ్యాంకులే కాదు ఏటీఎంలను కూడా ఎత్తేస్తారట. ఎక్కువ తక్కువ ఎందుకు పెట్టాలి, ఖర్చులను ఎందుకు పెంచుకోవాలి అని ఆలోచన చేస్తుర్రట. ఇక పట్నంలో కూడా పలసగా చేస్తారట ఏటీఎం సెంటర్లను. ఆల్రెడీ సగం ఏటీఎంల కాడ ఇప్పుడు నో క్యాష్ అనే బోర్డులు ఎక్కిరిస్తున్నాయి కదా. ఇక రేపో మాపో మిషన్లనే వీకేస్తారట. ఆడోటీడోటున్నా అందులో సెక్యూరిటీ గార్డులు ఉండరు. ఖర్చులు తక్కువ చేస్తేందుకు వీళ్ళని తీసేస్తారట. ముద్దుగున్నది పోండ్రి బ్యాంకోళ్ళు ఉపాయం. అయినా గా పెద్ద మోతవర్లు బ్యాంకులను మూసేయనిస్తారా సార్లు? ఏదో ఒక దిక్కుమాలిన రూల్ పెట్టి మాతాన గుంజితేనే కదా గా పైక మాళ్ళకు చేరేది. అంతా వాళ్ళే చూసుకుంటారు. మా ఊర్లో ఒక కాకుంటాడు. పొద్దుమిగితే చాలు కాళ్ళాడు గుంజుకపోతూనే ఉంటాయి. దుక్నం కాడుకొని మంచిగా పోత వస్తాడు. మరి తాగినోడు చక్కగా ఇంటికి రావాలన్నా తోవపుంటే ఎవరు కనబడితే వాళ్ళ మీదకి అట్లనే ఉరుకుతాడు. దారికారు లెక్క పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు. ఇక ఇంటికి వచ్చినాక వాళ్ళు ఇంటామెకు ఉంటుంది చూడు, ఉడుకుడుకు బో పెట్టాలి, మంచిగా కోడిగుడ్లు కొనిచ్చి ముంగడ పెట్టాలి, లేకుంటే గిన్నెలు గిలాసాలు అన్ని గాలకి ఎగురుతాయి. ఒకనాడు నేనేదో చెప్పబోయినా, అబ్బో వచ్చింది పెద్ద తీన్మార్ యాంకరు, నువ్వు వార్తలు చెప్పుకో నాకు నీతులు చెప్తున్నావేంది ఆ నోట్కి వచ్చిందని వేసిండు. ఇక తెల్లారినాక అడిగిన, ఏందే కాక పొద్దుమికి గట్లా చేస్తేవి అని అంటే అది నేను కాదు బిడ్డ, నా లోపటున్న మందు దేవుడు అని అన్నాడు. నాలుగో సింహమే వెనుకొస్తున్నది. అవతల సింహానికే సింహం ఉన్నది. మళ్ళా అగో ఫంజై సురుతున్నది. పోలీసుల మీదకే మర్రబడుతున్నది. మీరు ఆపితే ఏమాగుతాడక్క ఆయన? అమ్మో పోలీసుని అంటున్నాడు. అంత మందు దేవుని మహిమ లేకుంటే అన్నకు గింత ధైర్యం ఏడికి వెళ్ళొస్తుంది? సారు నువ్వు ఇటురా అంటాను ఎట్లెట్లనో చేస్తున్నాడు. సోయిదఫీ ఊగుతున్న గీ అన్న సిద్దిపేటలా చుట్టాలు ఇంటికి వచ్చిందట. బిర్రుగా మందేసి బస్టాండ్లో బాగోత మారుతుంటే పోలీసు వాళ్ళు స్టేషన్కి పట్టుకొచ్చిండ్రు. గంతే నన్నే స్టేషన్లకు తీసుకొస్తారా అంట అని గిట్లా సిగమూగిండు. పాపం అన్నకి ఏం తెలుస్తలేనట్టున్నది. నిస్స దిగితేనే గాని నేను కొడుతున్నది పోలీసు వాళ్ళనట అని మతికి రాదు. ఎక్కువ తక్కువ పోయొద్దురా నాయన అంటే వినరు. పోలీసు సాలరు మీరు ఏదన్నా సిస్కే వేసేది ఉంటే లోపటున్న మందు మనిషికే వేయండ్రి. చాలా మందికి ఉగాది పండుగ మీద ఒక డౌట్ ఉన్నది.
మంగళవారం చేయాలి అని కొందరు, లేదు శాస్త్రం ప్రకారం బుధవారం చేయాలి అని ఇంకొందరు. క్యాలెండర్లో కూడా రేపే అని ఇచ్చిండ్రు. అమాసతో కూడిన చైత్ర శుద్ధ పాడ్యమి సంధి గడియన ఉన్నందున మంగళవారం చేసుకోవద్దు అని కొందరు చెప్తున్న పద్ధతి. మార్చి 29 తారీఖు నాడు పొద్దుగల 8 గంటల దాకా పాడ్యమి తిథి మిగిలి ఉన్నది కాబట్టి ఎల్లుండే చేసుకోవాలి అని ఇంకొందరు చెప్తుండ్రు. ఎక్కువ మట్టుకైతే ఎల్లుండే ఉగాది పండుగను చేస్తుండ్రు. కానీ ఈసారి అయితే వీటితో దేనితో పని లేకుండా ఆల్రెడీ ఉగాది పచ్చడి తినిపించిండు. 3 రోజుల ముందే ఉగాది పండుగని చేసుకున్నాడు సెంటర్ మంత్రి వెంకయ్య సారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మేడం దీపాలు ముట్టించి ఉగాది పండుగని సురువు చేసింది. దక్షిణ భారతదేశ పొల్ల తరపున సార్ ఒక్కడే ఉగాది పచ్చడ బచ్చాలు తినబెట్టిండు వచ్చినోళ్లకు. When we all meet together, meet, greet, and a little eat. That is the purpose of today's function. అటెంక ఆటలు పాటలతోని వచ్చినోళ్లను ఖుషి చేసిండ్రు. కొత్త ఏడాదిలా దేశానికి అంత మంచిగా జరుగుతుందని పంచాంగం చెప్పిండు సిద్ధాంతి గారు. ఇంతల్నే పెద్ద చుట్టం లెక్క మోడీ సార్ వచ్చిండు. సార్కు సన్మానం చేసినాక 4 మంచి మాటలు చెప్పిండు. तेलंगाना का फूड फेस्टिवल हरियाणा में हो, हरियाणा का फूड फेस्टिवल तेलंगाना में हो, तेलंगाना की वेशभूषा हरियाणा में प्रदर्शन हो, हरियाणा की वेशभूषा तेलंगाना में प्रदर्शन, एक प्रकार से सभी राज्यों को एक दूसरे का जोड़ना. మన తెలంగాణ రాష్ట్రం ఢిల్లీ పక్కుండే హర్యానా రాష్ట్రాల నడుమ పండుగలు, తిండి, ఆటపాటలకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నాయి కదా. అన్ని రాష్ట్రాలు ఇట్లనే చేసుకుంటే ఒగల గొప్పతనం ఒగలకు తెలిసి దేశం మీద పాయడం పెరుగుతుందని చెప్పుకొచ్చిండు. ఇక అటెంక కళాకారులు మోడీ సార్తోని సెల్ఫీ ఫోటోలు దిగి బచ్చాలు తిన్నంత ఖుషి అయిండ్రు. కండ్లకి గంతలు, చేతిలో తుపాకి పట్టిండు. ఇడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? సత్తిగా, ఒరే సత్తి! ఓ పిచ్చిదానా గట్ల అడుగుతావు? నీ గొంతులు ఏమైనా సత్వసరాలు వలుకుతున్నాయి అనుకుంటున్నావా? నీ లోటల రాళ్ళు వేసి కొట్టినట్టు ఉంటుంది. సఫుడు చేయకు. అగో సఫుడు అవుతున్నది ఎక్కడో. అడవిలో కుందేలు షికారు చేస్తున్నావారా? నన్ను సప్పుడు చేయొద్దంటున్నావు. పసుక పాములు, తేళ్ళు, ఎండ్రికిచ్చలు, కప్పలు ఇవన్నీ వాడుతున్నా. ఈ తిరుముఖం దానా సఫుడు అవుతుంది ఎక్కడో. అయ్యో, ఆనపాము కనబడితేనే ఆగమాగం అవడబడ్డట్టు ఉరుకుతావు. నువ్వు అడవిలో తిరుగుతున్నావు ఏందిరా? అడవిలోనే అడుగుల గుర్తులు కనబడతాయి, ఇంటికాడ కనబడాయి. అందుకే అడవిలో దేవులు ఆడుతున్నా. ఇక్కడ ఒక బాటు ఉన్నది, ఇక్కడ ఒక బాటు ఉన్నది. ఏం లెంకులు ఆడుతున్నావురా? అడవిలో పులులు, సింహాలు తిరుగుతాయి, వాటి గుర్తులు లెంకులు ఆడుతున్నావా? పులులు సింహాలు దాక్కుని అడవి నుంచి అరాక మొత్తం నరికి పడేసిండ్రు. అవే ఊళ్ళ మీద పడి తిరుగుతున్నాయి. ఉత్త పిరిపిత్తులాడు ఎక్కడికెచ్చు. ఉత్త సప్పుడు వస్తేనే గతగానే మొదలుకుంటున్నావు. ఇక నువ్వు వేట చేయనీకి పోయినావారా? తెలంగాణ సల్మానం ఖాన్ ను షికారు చేస్తున్నా. అఫర్సంది ఏడున్నాడో ఏమో, అడవిలో ఉన్నాడో ఇంటికి వచ్చిండో దొరకబడతా నేను. అంటే తెలంగాణ సల్మాన్, ఆంధ్ర సల్మాన్, బొంబాయి సల్మాన్ ఖాన్లు కూడా ఉంటారా? ఏంటిది? జిల్లాకో జిమ్కన్ చంపే సల్మానం ఖాన్ పుట్టొచ్చు. ఎవరికేరకా? నీ ఆర్తలు నువ్వే చెప్పుకో, నేను రంగాలు పోతా. మొన్న భూపాలపల్లి అడవులలో జింకను చంపిన వాళ్ళ కోసమా? ఆయన నువ్వేం చేస్తావురా? సత్తిగా అని ఇన్వెస్టిగేషన్. జింకను తుపాకీతోని కాల్చి ఉరుకుడు కేసు. ఇంట్లో తెలంగాణ సన్మానం ఖాన్ ఎవరై ఉంటారు? అరే దేవులాడుతున్నా ఇప్పుడు నేను. కానీ సత్తిగా మీడియాలో జోరుగా ప్రచారం అవుతుందిరా మంత్రి కొడుకే అని. మరి అది నిజమో కాదో తెలియదు. ఉత్తగా ఎట్లా నమ్ముతాంరా మనము? మళ్ళా నిజం కాకుంటే ఎవరైనా మంత్రి వచ్చి ఖండియాలే కదా. ఎవరు ఖండిస్తూనే లేరు. అయ్యో, అసలు ఏ మంత్రో తెలుస్తలేదురా. చాలా అనుమానాలు ఉన్నాయి. ఎట్లా ఖండిస్తారు చెప్పు? ఎవరు వచ్చి ఖండిస్తారు? లేకుంటే మంత్రులందరూ వచ్చి ఖండియాలే. ఖండియనీక మైకులు లేవా? అయినా గాని సత్తి నాయన సార్ ఊకుంటాడారా? పొద్దంతా పని చేస్తాడు, ఏడ చూసినా సారే కనిపిస్తాడు. ఎవ్వరు లిడిచిపెట్టాడు అట్లా. మంత్రి కోడికి అంటున్నావు, జర ఆలోచన చేసుకో అక్క. అంటున్నారు మంత్రి కోడికేనంత. మంత్రి కొడుకైతే ఊకుంటారా? కాకుంటే పోలీసు వాళ్ళ మీద జర్రంతా పట్నం నుంచి ఒత్తిడి చేస్తుర్రట. బయట పడితే ఎవరో వాళ్ళు. ఎటు బాజుకెళ్ళి ఒత్తిడి చేస్తుండొచ్చు మంత్రి. ఉత్తరం దాసుకనమా, తూర్పు పడమరనా? అట్లాంటి పోలీసులు అక్కడి దిక్కే ఉరుకుతారు. ఒరే బాబు, జర్రని తోపుకి పట్టరాదు. పోలీసు వాళ్ళు, ఫారెస్ట్ ఆఫీసర్లు మస్తు ఎంక్వైరీలు చేస్తుర్రట. నువ్వేమీ లేకరి కొలువు చేస్తావాక? తెలంగాణ సన్మానం ఖాన్ ఎవరో మనమే ఇన్వెస్టిగేషన్ చేసి అందరికి చెప్పాలి. ఆడ పబ్లిక్ ఏం తెలియదు, నువ్వే చెప్పాలి నీకు తెలిసినట్టు. పెద్ద అయినా చేతిలో తుపాకీ, కండ్లకు గంతలు కట్టుకుంటే తెలిసిపోతుందారా? మంత్రి కొడుకు ఇంకా అడవిలోనే తిరుగుతుండొచ్చాక. నన్ను చూడంగానే అబ్బా అచ్చం నా లెక్కనే ఎవడో దోస్తుగాడు వచ్చి నటాను ఉరుకొస్తాడు. అది కాదు కానీ సత్తి, జింక చచ్చిపోయిన కేసు మీద నువ్వే తీరులో ఇన్వెస్టిగేషన్ చేస్తావురా? మళ్ళీ జింకలు అయితే చచ్చిపోయిన ఫోటోలు వచ్చినాయి కదా. అవ్వంతలు అవే కొమ్ములతో డొక్కలు పొడుచుకొని చచ్చిపోయినాయా? గో కుట్టుంటే గోల్రు దిగి చచ్చిపోయినాయా?
ఏ ఒక ఆటనావే ఎట్లా ఓడ్చుకుంటాయిరా నీ బిత్తిరోడు ఎక్కడికించో. ఇన్వెస్టిగేషన్ అంటే ఇట్లనే ఉంటది. లేకపోతే రెండోడు కొట్లాడితే మూడోనికి లాభం అయినట్టు 2 జింకలు కొట్లాడుతుంటే ఫుల్ వచ్చి బొండిగా విసికి చంపిందా? ఇదేం ఎంక్వైరీ రో, దాని వెనకాల చాలా కథ ఉంటది. నువ్వు ఎట్లా అంటే అట్లా కాదుడా. లేకుంటే అడవిలో తుఫాకి అవిటకే దొరికిందా? అవే కాల్చుకొని చచ్చిపోయినాయా? కొట్లాడనికే కోటలు కూడా తాగాయి. అవి మంచి నీళ్ళే తాగుతాయి, మంచిగా ఉంటాయి. ఓ పోడా, మంత్రి కొడుకని అంటున్నారని నువ్వే అంటున్నావు కదరా. దాని మీద ఎంక్వైరీ చేయాలి కానీ అవిటవే చచ్చిపోయినని చెప్తున్నావు ఏంది నువ్వు? ఇప్పుడు జింకలను చంపిన ఆయన రాజకీయ ఫోన్లతోని సంబంధాలే ఉన్నాయా లేకుంటే మంత్రి కొడుకు సంబంధమేనా? అన్ని కొనలలా మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. అమ్మో, నువ్వు సిబిఐ కంటే చాలా పెద్దోడు అయిపోయినావు రో. నువ్వు ఇంత పెద్ద కొలువు చేస్తున్నావు ఇప్పుడు. కరెక్టే కదా అక్క, నేను సిబిఐ కన్నా ఎక్కువ కదా. జేడి లక్ష్మీనారాయణ సార్ తర్వాత నేనే సత్యనారాయణ. అందరు గుర్తుపెట్టుకునేటట్టు చేస్తా ఇన్వెస్టిగేషన్. కరెక్ట్ అయితే సరే గాని మరి అడవిలో పడి నడుచుకుంటూ పోతున్నావేంద్రా? వరంగల్కి బస్ ఎక్కువ ట్రైన్ ఎక్కువ పోవాలి కానీ. నేనేమన్నా బితిరని అనుకుంటున్నావు అక్క? మంత్రి కొడుకు వచ్చి సత్తిగా ఇక పైసలు తీసుకొని ఇన్వెస్టిగేషన్ బంద్ చేయ అంటే బంద్ చేయనీకే ముందుకే నేను పైసలు చూస్తే మోసపోతా అంటానే కాలినాడకని వచ్చిన అడవికి ఎవ్వరు చూడకుండా. సత్తిగా సల్మాన్ ఖాన్ సార్ జింకన్ చంపిన కేసు తేలేదందుకే 18 ఏళ్ళు పట్టింది. ఇక నువ్వు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకెన్నేళ్ళకి బయటపడుతుందో. అమ్మో, ఇవాళ రేపు ఫోన్ చేతిలో లేకుంటే ఏం దోయదుల్లా. అటు చూస్తాం, ఇటు ఫోన్లో తలకాయ పెడతాం, ఫేస్బుక్ చదువుకోవాలి, వాట్సాప్ చెక్ చేసుకోవాలి, వాటికి ఆపస్ సమాధానాలు ఇవ్వాలి, ఫోన్లు చేయాలి, అవసరమైతే గేమ్లు ఆడాలి. మస్తు పని ఉంటుంది. మనం ఇట్లా వాడతాం కానీ లీడర్లకు గా ఈ స్మార్ట్ ఫోన్లతో ఎన్ని పనులు ఉంటాయి. పబ్లిక్ ఫోన్ చేస్తే ఎత్తాలి, మెసేజ్ పంపిస్తే రిప్లై ఇవ్వాలి, ఆఫీసర్లకు పనులను గుర్తు చేయాలి, కార్యకర్తలు నడుచుకోవాలి. ఇన్ని పనులు ఉంటాయి కాబట్టి ఊకే ఫోన్లను వాడతారు. గా మొన్న ఒక వార్త వేసినాం కదా, కరీంనగర్ మున్సిపల్ మీటింగ్ లా లీడర్ల సెల్ ఫోన్ ముచ్చట్లు అని. కార్పొరేటర్లంతా సెల్ ఫోన్లతోనే బిజీగా ఉండిరి. మేయర్ సారు గా వార్తను చూసిండట. ఇక ఇవాళ మీటింగ్ సురువు చేసే ముంగట V6 టీవీలో సెల్ ఫోన్లు ముచ్చట్లు అని పెట్టిండ్రు. నాకు ఇక చూడు అని చేసిరు ఫోన్లు. నేను టీవీ కాడ లేకపోతే నాకు ఫోన్లు చూడమని చెప్పిండ్రు. కాబట్టి దయచేసి, ఎందుకంటే డిసిప్లిన్ కూడా ఉంటుంది. మీకు అంత ఎమర్జెన్సీ మాట్లాడాలనుకున్నప్పుడు ఒక నిమిషం పక్కన కూడా మాట్లాడుకోవచ్చు, దానికి ఏం సమస్య లేదు. అయ్యో, మేము కూడా నవ్వుకుంటానే వేసినాం సారు. మీరు ఇంత సీరియస్గా తీసుకుంటారు అనుకోలే. మేయర్ సార్ నవ్వుకుంటానైనా మంచి మాట చెప్పే వరకు ఇక ఇవాళ అందరు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసిండ్రు, ఒకళ్ళిద్దరు తప్ప. ఎవరు ఏది మాట్లాడినా కడమోళ్ళంతా ఇంట్రెస్ట్గా విన్నారు. ఒడిసిన ఈ బడ్జెట్ ముచ్చట్లు, సీఎం సార్ ఓరాలకు సప్పట్లు. తప్పు తెలుసుకున్న తలసాని సీనన్న, ఒప్పుకున్నందుకు నువ్వు గిరేట్ అన్నా. బ్యాంకులకు కావాలన్నట లాభాలు, లేకుంటే ఎత్తేస్తాయట బ్రాంచీలు. తెలంగాణ సల్మాన్ ఖాన్ వేటల సత్తి. మళ్ళీ జింకలు అయితే చచ్చిపోయిన ఫోటోలు వచ్చినాయి కదా, అవి అంతలు అవే కొమ్ములతో డొక్కలు పొడుచుకొని చచ్చిపోయినాయా? గోకుట్టుంటే గోల్ర దిగి చచ్చిపోయినాయా? ఇక ఇవి అలాంటి ముచ్చట్లు. నేను పోయి రావాలా? నమస్తే.